2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్రం 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి కేతు గ్రహం యోగిస్తోంది 6వ స్థానంలో, 2వ స్థానంలో రవి గ్రహం యోగిస్తోంది. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి కాబట్టి మీరు బ్రాహ్మణుడు నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. హనుమంతు గుడికి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారము, గురువారము, శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మీనరాశి వారికి 2వ స్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు, శనితో కలిసి ఉన్నారు. మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నోటి దురద మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటది. అవతల వాళ్ళు హట్ అయ్యే విధంగా ఉంటది. మీ మాట తీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది. 2వ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి డామినేషన్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటది. దాని మూలంగా సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కుటుంబాధిపతి అయినా కుజుడు శనితో కలిసి ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దానికోసమై హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. ఇక్కడ 6వ స్థానాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో చాలా బలంగా ఉన్నారు. దాని మూలంగా ఆరోగ్యపరంగా సమస్యలు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. 7వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. సప్తమాధిపతి లగ్నంలో నీచబడి ఉన్నారు. దీని మూలంగానే సమస్యలు ఉంటాయి ఈ వారంలో అవుతాయి కనుక మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో అవుతాయి కనుక. కెరియర్ పరంగా ఇక్కడ దశమాధిపతి అయిన గురువు 4వ స్థానంలో ఉన్నారు. శని గారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. గురు దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి శని దృష్టి ఏలినాటి శని ఉన్నది కాబట్టి కెరియర్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువ అవుతాయి, కానీ జీతం మాత్రం తక్కువగా ఉంటది. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.